కొన్ని సమయాల్లో మిమ్మల్ని మీరు ఎనర్జెటిక్గా చూసుకుంటూ యాక్షన్ పైన యాక్షన్ తీసుకుంటూ రిజల్ట్స్ ఎప్పుడూ వస్తుంటాయి, కరెక్ట్? మరికొన్ని సమయాల్లో మీరు చాలా లోగా ఫీల్ అవుతుంటారు, ఎనర్జీ ఉండదు, ఇలా ఫీల్ అవుతున్నారా? ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ లా ఆఫ్ వైబ్రేషన్స్. సో లా ఆఫ్ వైబ్రేషన్ ఎలా పనిచేస్తుంది, లా ఆఫ్ వైబ్రేషన్కి లా ఆఫ్ అట్రాక్షన్కి ఎలాంటి లింక్ ఉంది, లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. సో ఐఎమ్ కోచ్ నరేంద్ర. I'm NLP master trainer and law of attraction coach, and I help people in understanding their subconscious mind potential and manifest faster. So I help more than 30,000 people. So if video ni chivari varaku chuste, I will give you 2 bonuses for you. So please watch this video completely and understand the law of vibration yokka power into ardham cheskondi. Let's start this. సో ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ అనే లా ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది, కరెక్టా? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న హెల్త్ని, రిజల్ట్స్ని మేనిఫెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది, కరెక్టా? బట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఒక లా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది, అండ్ దాట్ లా ఈస్ లా ఆఫ్ వైబ్రేషన్. సో వాట్ ఈస్ లా ఆఫ్ వైబ్రేషన్? లా ఆఫ్ వైబ్రేషన్ ఏంటంటే, మనం ఎప్పుడు ఏదో ఒక వైబ్రేషన్లో ఉంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గుడికి వెళ్ళారు, లేదా మీరు ఒక మంచి సెషన్కి వెళ్ళారు, ఓకే, ఒక స్పిరిచువల్ సెషన్లోకి వెళ్ళారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంటారు. బేసిక్గా అలాంటి వైబ్రేషన్లో మీరు ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్లో మీకు తెలియకుండానే ఇరిటేట్ అవుతుంటారు, కోపంగా ఉంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ లో వైబ్రేషన్లో ఉన్నారు. మీరు చూడండి, ఒక పండుగ వాతావరణంలో, ఒక పండుగ పూట మీ ఇంట్లో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతుంటారు. గుడిలో అవ్వచ్చు, లేదా మీరు ఒక ప్రేయర్ చేసిన తర్వాత ఒక మంచి మంచి క్లైమేట్లో మీరు ఎలా ఉంటారు? చాలా పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు అంటే చెక్అవుట్ ద వైబ్రేషన్స్, అక్కడ నెగటివ్ వైబ్రేషన్స్లో మనం ఉన్నట్టు, రైట్? సో వెన్ యూ పర్సీవ్ సమ్వన్ ఎల్స్ ఎమోషన్స్ ఆర్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఫీలింగ్స్, మీరు యాక్చువల్గా ఆ వైబ్రేషన్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు మీరు లోగా ఫీల్ అవుతుంటారు, అప్పుడప్పుడు మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యు ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు దట్ వైబ్రేషన్. ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్తున్నారు, అందువల్ల ఆ వైబ్రేషన్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మరి అలాంటి వైబ్రేషన్ నుంచి ఎలా బయటపడడం, నెగిటివ్ వైబ్రేషన్ నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్ వైబ్రేషన్లోకి ఎలా రావాలి? ఎందుకంటే నేను ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే అలాంటి పీపుల్ని, సిచ్యువేషన్స్ని, ఈవెంట్స్ని, సర్కమ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేసుకుంటాను. సో ఏ వైబ్రేషన్లో ఉన్నారు మీరు త్రూఅవుట్ ద డే, ఎప్పుడు ఏ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు, ఎప్పుడు ఏ వైబ్రేషన్లో ఉంటున్నారో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. సో యాజ్ యూ నో దట్ మీరు ఎప్పుడు ఏదో ఒక వైబ్రేషన్లోకి వెళ్తూ ఉంటారు. నౌ వైబ్రేషన్ సెట్ యువర్ రియాలిటీ. మీరు ఎలాంటి వైబ్రేషన్లు ఉంటే అలాంటి రియాలిటీయే మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు రియాలిటీ ఏంటి? మనీ ప్రాబ్లం, హెల్త్ ఛాలెంజ్, రిలేషన్షిప్ ప్రాబ్లం, ఇదంతా కూడా రియాలిటీ ఎలా వచ్చిందంటే మీరు అలాంటి వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి. సో లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్సే, ఛాలెంజెసే వస్తుంటాయి. హై వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడే మన లైఫ్లో మనకు కావాల్సిన రిజల్ట్స్ని మనం చూస్తుంటాం. సో ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ రిజల్ట్స్ రైట్ నౌ, ఇప్పుడు మీ లైఫ్లో వచ్చే రిజల్ట్స్లో మీరు సాటిస్ఫైడ్ లేకుంటే కాన్షియస్గా యూ హ్యావ్ టు మూవ్ టు ద హయ్యర్ వైబ్రేషన్స్. హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి? ఐ విల్ గివ్ యూ క్లూస్, డోంట్ వరీ. బట్ కాన్షియస్గా మనని డిజైన్ చేసుకుంటూ మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళాలి, రైట్? ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వైబ్రేషన్స్. రేజ్ యువర్ వైబ్రేషన్స్ మీన్స్ ఇక్కడ కాన్షియస్గా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వైబ్రేషన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. ఎప్పుడైతే మన థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్ చేంజ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మన వైబ్రేషన్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వైబ్రేషన్స్. యూ విల్ స్టార్ట్ మూవింగ్ టు ద హయ్యర్ వైబ్రేషన్. హయ్యర్ వైబ్రేషన్లోకి మీరు వెళ్తారు కాన్షియస్గా చేయడం ద్వారా. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, కాన్షియస్గా అవేర్నెస్తో చేయడం ద్వారా మనం తొందరగా ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే డేలో వీ డోంట్ నో, యూనో, బయట వాళ్ళ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని ఈవెంట్స్ వల్ల, ఒక ప్లేస్ వల్ల మనం ఆటోమేటిక్గా నెగిటివ్లోకి, లో వైబ్రేషన్లోకి వెళ్తూ ఉంటాం. అది ఆఫీస్ ప్లేస్ అవ్వచ్చు, రాంగ్ బాస్ అవ్వచ్చు, లేదా రాంగ్ కలీగ్స్ అవ్వచ్చు. నెగిటివ్గా మాట్లాడడం, గాసిపింగ్ చేయడం, ఇవన్నీ కూడా లో వైబ్రేషన్లోకి తీసుకెళ్తుంటుంది. ప్రాబ్లం పైన ఫోకస్ చేయడం, యాంగర్, టెన్షన్, ఫియర్, ఫ్రస్ట్రేషన్, సాడ్నెస్, గిల్ట్, షేమ్, ఇవన్నీ కూడా మనం నెగిటివ్ వైబ్రేషన్లోకి, లో వైబ్రేషన్లోకి తీసుకెళ్తున్నాయి. సో అలాంటప్పుడు కాన్షియస్గా మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళడం ద్వారా మనం అదే మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఎలా మరి పాజిటివ్ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మ్యాగ్నెట్ అని మనం గుర్తుంచుకోవాలి. మనకు ఎలాంటి వైబ్రేషన్ ఉంటే అలాంటి వైబ్రేషన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం, రైట్? సో ఈ లాని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, మనం పాజిటివిటీ వైపుకి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్
హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 21 డేస్ వరకు నెగిటివ్ మాట్లాడకండి, గాసిపింగ్ చేయకండి. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నీకు తెలుసా, వీడు ఇది చేశాడు, వాడు అది చేశాడు. సో వీ డోంట్ వాంట్ దట్. స్టాప్ గాసిపింగ్ ఫ్రమ్ టుడే. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఈ 5 పాయింట్స్ని టైప్ చేయండి సో దట్ యూ విల్ రిమెంబర్ దిస్. ఫస్ట్ పాయింట్, స్టాప్ గాసిపింగ్. గాసిపింగ్ని ఈ రోజే ఆపండి, బికాస్ ఇట్ ఈస్ నెగిటివిటీ. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. సో మనం ఎవరితోనైతే గాసిపింగ్ చేస్తున్నామో వాళ్ళు మన వెనకాల మన గురించి గాసిపింగ్ చేస్తూ ఉంటారు. రిమెంబర్ దాట్. సో సెకండ్ ఈజ్ వాట్, స్పీక్ పాజిటివ్లీ. మీకు మాట్లాడాలనుకుంటే పాజిటివిటీ గురించి మాట్లాడండి. ఒక పర్సన్ గురించి నెగిటివిటీగా మాట్లాడుతూ మనం నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాం. సో టాక్ పాజిటివ్లీ అండ్ హీట్ హై వైబ్రేషన్ ఫుడ్. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫుడ్ని ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నాం. సో స్టాప్ ఈటింగ్ ఆల్ ద నాన్ వెజ్ జంక్ ఫుడ్, స్టార్ట్ ఈటింగ్ ఫ్రెష్ ఫుడ్, హెల్తీ ఫుడ్. సో దీని ద్వారా మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తుంటాం. ఐ టోల్డ్ యూ ఫస్ట్ పాయింట్, స్టాప్ గాసిపింగ్. సెకండ్ పాయింట్, స్పీక్ పాజిటివ్లీ విత్ ఎవ్రీబడి. ద థర్డ్ పాయింట్ ఈస్ ఈట్ హెల్తీ ఫుడ్. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గ్రాటిట్యూడ్ గురించి నేను ఒక కంప్లీట్ వీడియో సిరీస్ చేయబోతున్నాను. సో గ్రాటిట్యూడ్ని ఫాలో చేస్తూ ఉండాలి, బికాస్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. సో మీ దగ్గర ఏది ఉందో దానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాట్ యు ఆర్, వాట్ యు డూ, వాట్ యు హ్యావ్, వాట్ యు బీ, ఇవన్నీ కూడా హ్యాపీగా చూడండి. మీకు ఒక మంచి ఇల్లు ఉంది, మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్, మీ హెల్తీ బాడీ, మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, ఇంత మంచి నాలెడ్జ్, ఇంత మంచి క్రియేటివిటీ, అన్నిటికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. బికాస్ చాలామంది ఇవి లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మనం జీవిస్తున్న ఒక లైఫ్ వాళ్ళకు ఒక డ్రీమ్ లాంటిది. ప్లీజ్ అండర్స్టాండ్, బీ గ్రేట్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్మైల్ ఆఫెన్. సో చూడండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాఫింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ థెరపీ, వి నో దట్, కరెక్ట్? అండ్ ఆ కర్వ్ ఏదైతే వస్తుందో మన లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్తుంది. సో అందువల్ల స్మైల్ ఆఫెన్, స్పెండ్ గుడ్ టైమ్ విత్ కిడ్స్, స్పెండ్ గుడ్ టైమ్ విత్ యర్ ఫ్యామిలీ మెంబర్స్, జస్ట్ సింగ్, డాన్స్ అండ్ సెలబ్రేట్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామో మన వైబ్రేషన్స్ హై ఉంటుంది. So we do some activities in our program, live programs. We do some activities. So it is all because to send your high vibrations, higher vibration lo kellaniki we do all these things. So please do understand, this is the process. Magically mana life ni manam transform chesukovalante, magically manam high vibration lo ellali, right? So ippudu nenu meeku oka bonus ivabothunanu, two important affirmations, beautiful affirmations andi, one in morning, one in night. Ee affirmations ni meeru రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ యూర్ లైఫ్. సో ప్లీజ్ గో టు ద డిస్క్రిప్షన్, చివర్లో చూడండి, దెర్ ఈస్ ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, యాజ్ వెల్ యాజ్ మై 2 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, అఫర్మేషన్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళకుంటే మళ్ళీ అదే ప్రాబ్లమ్ అట్రాక్ట్ చేసుకుంటారు, అదే మనీ ప్రాబ్లమ్, అదే రిలేషన్షిప్ ఛాలెంజెస్లోకి మళ్ళీ వెళ్తుంటారు. సో అందువల్ల ఈ రోజు నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి రండి అండ్ జాయిన్ మై అప్కమింగ్ వర్క్షాప్. I take some one-to-one programs also. ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే we go for one-to-one session where we will solve your problem. Thank you so much. Jai Hind, Jai Bharat.